15th మేము అనుకున్నట్టుగా లేకుండే, కానీ ఒక్కసారి పికప్ అయిన తర్వాత అందరూ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఫోన్ చేసి రండి సార్ ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నాయి, స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ ఆగలేక అందరం రాజమండ్రి కానీ కాకినాడ కానీ విజయవాడ కానీ అన్నీ తిరిగాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ఇక్కడ ప్రజలకి, మన గుంటూరు ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. అండ్ అందరూ మాస్క్ వేసుకొని శానిటైజ్ చేసుకొని వ్యాక్సినేట్ చేసుకొని థియేటర్లోకి రండి, సినిమాలు చూడండి. మీకోసమే సినిమాలు చేస్తున్నాం. సో హ్యాపీగా సినిమాలు చూడండి, కానీ జాగ్రత్తగా చూడండి. ఇది రౌడీ బాయ్స్ అనేది యూత్కి మేము అవుట్ అండ్ అవుట్ చేసాం. అండ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ కోసం ఎమోషన్స్ కానీ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. రేజ్ యువర్ వాయిస్, మేక్ సమ్ నాయిస్, వి ఆర్ ద రౌడీ బాయ్స్. హలో అండి, హాయ్ మీడియా పర్సన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ వచ్చినందుకు. మీ వల్లే మా మూవీ ఇప్పుడు ఆడియన్స్కి రీచ్ అయ్యి ఇంత పాజిటివ్ టాక్తో ఆడియన్స్ అంతా థియేటర్కి వస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్ కూడా. వాళ్ళే పాజిటివ్ టాక్ని స్ప్రెడ్ చేసి వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని తీసుకొచ్చి మూవీ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ సో ఫస్ట్ 2 days కంటే ఆశిష్ చెప్పినట్టు మా మూవీ స్లోగా పికప్ అయ్యి సెకండ్ వీక్ చాలా మంచి కలెక్షన్స్తో వస్తున్నాం. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరు కలిసి థియేటర్ ఓనర్స్ కలిసి పిలిచే వరకు మేము అందరం వచ్చాము ఇక్కడికి, మా టీం అందరం. సో థ్యాంక్ యూ. స్పెషల్లీ గుంటూరు ఏంటంటే మాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. మా ఫాదర్ ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి. సో మేము ఇక్కడికి వచ్చి మా మూవీ కోసం వచ్చి చూస్తున్నామంటే చాలా బాగుంది. ఇప్పుడు బయట థియేటర్ బయట ఆడియన్స్ని చూస్తుంటే, యంగ్స్టర్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము సినిమా స్టార్ట్ చేసిందే వాళ్ళ కోసమే తీసాము. ఇప్పుడు వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళే ఓన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్లీ ఆశీష్ని బాగా యాక్సెప్ట్ చేశారు. అది చాలా అంటే మా అందరికి హ్యాపీనెస్. ఎందుకంటే చాలా టెన్షన్ ఉండేది, సిరీష్ గారు కానీ, రాజ్ గారు కానీ, హర్షిత్ గారు కానీ. సో ఆశీష్ని బాగా యాక్సెప్ట్ చేశారు. ఆడియన్స్ని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తుంటే ఆడియన్స్. హలో ఎవరివన్, గుడ్ ఈవినింగ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. మా సినిమా మొన్న 14న సంక్రాంతికి రిలీజ్ అయింది, రౌడీ బాయ్స్. సో పండగ తర్వాత మండే నుంచి సినిమా ఎలా ఉండబోతుందనే చిన్న టెన్షన్ ఉంటుంది అందరికీ. సో మండే నుంచి మా సినిమా స్టడీగా ఉందని మా బయర్స్, మా థియేటర్ ఓనర్స్ అందరూ చెప్పడంతో మేము సరే ఏం చేద్దాం అంటే సక్సెస్ఫుల్ ప్లాన్ చేసుకున్నాము. తిరుపతి నుంచి మొదలు పెట్టాము మేము ఈ జర్నీ. సో తిరుపతిలో రెస్పాన్స్ చూస్తే అందరూ 18 to 25 years వరాలే వచ్చారు ఈ సినిమాని, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి మెల్లగా నిన్న కాకినాడ రావడం, కాకినాడలో కానీ రాజమండ్రిలో కానీ అదే రెస్పాన్స్. అక్కడి నుంచి పొద్దున ఏలూరుకి వచ్చాక ఏలూరులో కూడా అసలు ఆ రెస్పాన్స్ చూస్తే మాకు కడుపు నిండిపోయిన ఫీలింగ్. ఇంకా విజయవాడకి వెళ్తే నేను చదువుకుని విజయవాడలో, సో చిన్న హోమ్ టౌన్లో అరే భలే ఉంది మా సినిమాకి ఇంత రెస్పాన్స్ ఏంటి అని. ఇంకా గుంటూరుకి వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చదువుకున్నాను, ఇంటర్ ఇక్కడే చదువుకున్నాను గుంటూరులో. సో మా తమ్ముడి సినిమాకి నేను ఈ థియేటర్లోకి వచ్చి వీళ్ళు ఒక హీరోలా ఇక్కడ చూస్తుంటే, జనాల రియాక్షన్ చూస్తుంటే అసలు మామూలుగా లేదు. వెరీ హ్యాపీ మేము అసలు ఫ్యామిలీగా. నాకు ఇలాంటి ఒక ఎపిసోడ్ ఇదే థియేటర్లో జరిగింది. ఆర్యాకి మా బాబాయ్ బనానం తీసుకొని వస్తే ఇదే థియేటర్లో రెస్పాన్స్ మామూలుగా లేకుండా నాకు. అలాంటి ఒక రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ కంగ్రాట్స్ ఆశు, పాస్ అయిపోయాము. యూత్ సినిమాలు బేసికల్ ఏంటంటే యూత్కి ఒక్కసారి ఒక హీరో కనెక్ట్ అయిపోతే తన కెరియర్ చాలా బాగుంటుంది. బనానం ఒక ఆర్యా లాగా రౌడీ బాయ్స్ తినకు కూడా హెల్ప్ చేసి యూత్కి అటాచ్ అయ్యేలాగా అయింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. అలాగే మా అసోసియేషన్ యూవీ క్రియేషన్స్, ఈ సినిమాకి యూవీ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అది ఇప్పటిది కాదు, అది ఆర్యా నుంచి మాకున్న జరిగింది. సో వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళు ఇందాక చెప్తున్నారు నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 68 నెట్ చేసిందండి అని. సో యూత్ సినిమాకి ఇలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ ఈ కలెక్షన్స్ అంటే రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ గుంటూరు ఆడియన్స్. చాలా బాగా చేస్తుంటే ఎస్పెషల్లీ యూత్ ఇక్కడ ఎంత బాగా చదువుకునే ఇంటర్మీడియట్ కుర్రాలు ఉంటారు. థియేటర్లో కూడా ఇప్పుడు మీరు వచ్చి చూస్తే వాళ్ళే కనిపిస్తారు ఎక్కువ ఎంజాయ్ చేసేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గుంటూరు. థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ రెస్పాన్స్. అండ్ మేము ఇక్కడ వచ్చిన గుంటూరు మీడియా మిత్రులకు థ్యాంక్ యూ అన్న. గుంటూరు అనగానే మనందరికి గుర్తుకొచ్చేది గుంటూరు కారం మిర్చి, ప్రపంచం మొత్తం ఫేమస్. అలాగే ఆ యూత్ కూడా అలాగే కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ప్రేమ చూపిస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు కూడా మేము ఎంత ఇబ్బంది పడ్డామో మీరే వీడియోస్ తీశారు. అంత ప్రేమ కురిపిస్తుంది ఈ గుంటూరు. మేము ఒక్కొక్క ప్లేస్ అని కాదు, కాకినాడలో, అదేవిధంగా రాజమండ్రి, ఏలూరు, విజయవాడ. మనకు సంక్రాంతి పండుగ అనేది భోగి, కనుమ, సంక్రాంతి అనేది 3 రోజులు ఉంటుంది. మాకు ఆ 3 రోజుల నుంచి సంక్రాంతి స్టార్ట్ అయింది. వారం రోజులుగా మేము సంక్రాంతి జరుపుకుంటూనే ఉంటున్నాం. ఎందుకంటే కలెక్షన్లు కావచ్చు, రెస్పాన్స్ కావచ్చు, యూత్ కనెక్ట్ అయిన విధానం కావచ్చు, నిజంగా పండుగతోటి 1-2 days ఇంటికాడ మనం కనుమ జరుపుకున్న తెల్లారి నుంచి కలెక్షన్స్ పెరిగినాయి. కనకలక్ష్మి కురిపిస్తుంది ప్రొడ్యూసర్లకు, మా ఆర్టిస్టులందరికీ ఒక బూస్టప్, డైరెక్టర్ గారికి ఒక పెద్ద బూస్టప్. ఏంటంటే ప్రతి సీన్ను, ఒక సీన్ అని కాదు, కాలేజ్ సీన్లు, కామెడీ సీన్లు,
ఫ్యామిలీ సీన్లు ఏ జోనర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కలెక్షన్ల రూపంలో మాకు చూపిస్తున్న ఈ విధానానికి రాష్ట్రం మొత్తం ప్రజలకి, ఆడియన్స్కి మా యూనిట్ తరఫున, మా రౌడీ బాయ్స్ తరఫున స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. మీరు అంటే మాకు మీడియా మిత్రులు ఎక్కడ పోస్ట్ మనకు హెల్ప్ చేశారంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రతి పాజిటివ్ ఉన్న పోస్ట్ను మీరు అందరూ ఎంకరేజ్ చేశారు. మళ్ళీ మాకు యూత్ ఎక్కడ కనెక్ట్ అయ్యారంటే ఒకరు అనుపమ గారికి, ఒకరు హీరోకు, ఒకరు డైలాగ్స్కు, ఒకరు కామెడీకి, ఎవరు వేలో వాళ్ళు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళుగా మా సినిమా అనుకొని, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు దిల్ రాజు గారు వాళ్ళ ఇంట్లో అబ్బాయిగా తీశాడు, కానీ ప్రమోషన్స్కి వచ్చే వరకు ప్రభాస్ అన్న, విజయ్ దేవరకొండ అన్న, జూనియర్ ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ అన్న, ఇలా ఒక్కొక్క హీరో ఒక్కొక్క ప్లేస్లో మాకు ఎంకరేజ్ చేసి నాగ చైతన్య గారు 14వ తారీఖు వాళ్ళ సినిమా రిలీజ్ ఉండంగా కూడా 15వ తారీఖు ఉండంగా కూడా ఆయన బయట పంపి బ్రదర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి హీరో గారికి పంపించడం జరిగింది. ఇదంతా హెల్తీ అట్మాస్ఫియర్ రిలీజ్ అయ్యి నిజంగా హెల్తీ కలెక్షన్స్ తోటి మేము ఇక్కడికి రావడం, మేము సంక్రాంతిని నిజంగా ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఇదంతా మీరు ఆడియన్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తేనే జరిగింది. మరి యూవీ క్రియేషన్స్ వారు కోఆపరేట్తో జరుగుతున్న ఇక్కడ థియేటర్కి రావడం మాకు నిజంగా ఆనందంగా ఉంది. మీ అందరినీ కలిసి అదృష్టం ఈ సినిమా ఇచ్చింది. ఈ సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున రౌడీ బాయ్స్ టీం తరఫున లవ్ యూ ఆల్. నేను మీరు అచ్చరవి ఎప్పటికీ మీకు ఉండేలో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.